ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో తలపెట్టిన భారీ బహిరంగ సభకైతే వెళ్ళడానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ కార్యకర్తలు, నాయకులు, కేసీఆర్ అభిమానులు అయితే అందరూ కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మండల కేంద్రానికి చెందిన దాదాపు 20 మంది రైతులు ఎడ్ల బండ్లపై వెళ్తూ దాదాపు 125 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 125 కిలోమీటర్లు ఎడ్ల బండ్లపై వెళ్ళడానికి సొంతంగా వాళ్ళ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. తమ బండ్లను మొత్తం కూడా ఈ పింకుమయం చేస్తూ తమ ఎడ్ల బండ్లకు మొత్తం కూడా పింక్ కలర్ వేసి తమ అభిమానాన్ని అయితే చాటుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది రైతులు వాళ్ళ ఎడ్ల బండ్లను కూడా అలంకరించుకుంటున్న దృశ్యాన్ని అయితే మనం గమనించవచ్చు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా వేసవి ఎండబారిన పడకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికైతే రైతులు మొత్తం కూడా తమ బండ్లను మొత్తం ఈ తడకలతో అలంకరించుకుంటూ ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం పింక్ కలర్ బీఆర్ఎస్ పార్టీ జెండా కలర్ పింక్ కలర్ కాబట్టి ఆ పింక్ వచ్చేలాగా మొత్తం కూడా అలంకరిస్తూ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే వీళ్ళు నిలవాలనే ఉద్దేశంతోనే తమ బండ్లను మొత్తం కూడా అలంకరించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఒక ఆత్మకూరు మండలం నుండి దాదాపు 30 నుంచి 40 మంది రైతులు ఎడ్ల బండ్లను అయితే వెళ్ళడానికి మొత్తం కూడా ఏర్పాట్లు ఇప్పటికే చేసుకుంటున్నారు. రేపు వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి సరిగ్గా సభ ప్రారంభమయ్యే సమయానికి అక్కడికైతే చేరుకుంటున్నారు. 27 తేదీన రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున వీళ్ళ ప్రయాణం చేయడానికి అయితే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. పశువులకు కావలసిన పశుగ్రాసం కానీ, వాటర్ కానీ, మిగతా సౌకర్యాలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీపై తమ అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటారు, ఇంత ఎండాకాలం కూడా? అయితే గతంలో ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్న ఒక టైంలో సమృద్ధిగా వాటర్ వచ్చి, సమృద్ధిగా పంటలు పండి, రైతు బంధు, రుణమాఫీ ప్లస్ రైతు భరోసా, రైతు బీమా ఇటువంటి స్కీములు రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి స్కీములు పెట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకున్న క్రమంలో మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయినాక ఈ 16 నెలల్లో కనీసం రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితి ఈ గవర్నమెంట్లో ఉంది. దాంట్లో భాగంగా అందరూ పొలాలు చేసుకున్న క్రమంలో ఆ నీళ్ళు ఇవ్వకపోవడంతో పంటలు మొత్తం ఎండిపోయి దాదాపుగా పక్క చెలకల దగ్గర వాటర్ని తీసుకొని కిరాయి రూపంలో ఎకరానికి 2,000 చొప్పున వెచ్చించి పంటలు కాపాడుకొని అమ్ముకుంటున్న క్రమంలో కూడా ఆ మార్కెట్లో పోసిన క్రమంలో కూడా ఈ వాతావరణం అనుకూలించక మన ఈదురుగాలులు అవి వచ్చి మొత్తం తడిసి ముద్దాయి. దాంట్లో భాగంగా కొనుగోలు కేంద్రాలు కూడా మంచిగా నడవకపోవటం, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత మనకు కేసీఆర్ ఉన్నప్పుడు మనకు రైతుకు మంచిగా ఉండే కదా, అండగా ఉండే కదా. సరే 27వ తారీఖు బహిరంగ సభ పెడుతున్న క్రమంలో అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని, ఇక్కడ సుమారు 40 మంది రైతులను కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని మనందరం కేసీఆర్కి మర్యాదపూర్వకంగా కలిసి మన మొరను ఆయనకు విన్నవించుకొని ఆ సభకు మనం పోయినట్లుంటే మంచిగా ఉంటుంది. సార్ మళ్ళీ మీరే రావాలి, మీరే కొట్లాడాలి, ప్రతి దానికి మీరు కొట్లాడితేనే గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ మీరు వస్తే మంచిగా ఉంటుంది. మీరు ఏం మాట్లాడతారో ఆ సభలో మీరు ఏం మాట్లాడతారో దాన్ని వినటం కోసమన్నా మేము రావాలి అన్న ఆలోచనతో వ్యయ ప్రయాసాలకు ఇదై ఇక్కడి నుంచి మేము 2 ట్రాక్టర్ల గడ్డి కట్టుకొని దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఒక వారం రోజులు 125 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 120 మండు వేసవి కాలం. సో 125 కిలోమీటర్లు ఎండలో పశువులతో పాటు మీరు పోవాలన్నా కూడా ఇబ్బంది. సో ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నాను మీరు? అసలు ఇంకా రిస్క్ అంటే కొట్టొచ్చినట్టు ఆపడుతుంది. గవర్నమెంట్ చేంజ్ అయినాక రైతులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో సరే మనం ఆయన మీద గతంలో ఆయన మనకి పరిపాలన అందించిండు కాబట్టి ఆయన మీద ఇది అభిమానంతో ఖచ్చితంగా పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఆయనే రావాలని మేము బలంగా కోరుకొని మా వాయిస్ని వినిపించే క్రమంలో పోవడానికి సిద్ధపడ్డాం. అంటే మీ ప్రయాణం ఎలా సాగబోతుంది? రోజు ఎన్ని కిలోమీటర్లు పోవాలనుకుంటారు? దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి.
రోజు ఎన్ని కిలోమీటర్ల వరకు పోతారు, దానికి ఎట్లా అసలు ఏం ప్రణాళిక వేసుకుంటారు? అయితే విషయం ఏంటంటే వాస్తవానికి అది మీరు అన్నట్టు 150 కిలోమీటర్ల డిస్టెన్సు. మేము ఇక్కడ కొంతమంది నాయకులతోటి మేమందరం కలిసి ఇక్కడ మాట్లాడుకొని, ఇక్కడ దండుమైసమ్మ దేవస్థానం చాలా పవిత్రమైన దేవస్థానం, అక్కడికి పోయి అమ్మవారిని వచ్చి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ముందటి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసి రోజుకు ఒక టార్గెట్ పెట్టుకున్నాం మేము. ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్సు మేము పెట్టుకున్నాం. అంతా కూడా ఎండల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 15 కిలోమీటర్లు డే టైంలో, మళ్ళీ సాయంత్రం ఒక 10 కిలోమీటర్లు పెట్టి అక్కడ మేము ఆ చెట్ల కింద అక్కడ ఉన్న వాటర్, అక్కడ రైతుల్ని కలుపుకొని వాళ్ళ గడ్డికి అదిపిని ఏర్పాటు చేసుకొని వాటి పశువులకు వాటరు, ప్లస్ మాకు కూడా మేము అందరూ సమిష్టిగా కొన్ని సరుకులు తీసుకుపోతున్నాం వంటలు వండుకుంటానికి. ఇట్లా మాకు ఒక బండి అరేంజ్ చేసుకొని దాంట్లో అన్ని సామాన్లు వేసుకొని ఎక్కడికక్కడ సమిష్టిగా అందరం కలిసి వంట చేసుకుంటానికి నిర్ణయించుకొని మేమందరం ఇక్కడి నుంచి ప్రయాణం రేపు ఉదయం 8 గంటలకు మంచి ముహూర్తం ఉన్నది, అక్కడి నుంచి కలిసి అందరం కలిసి పోదామని నిర్ణయం తీసుకుని. మీ ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశారా బండ్ల పూజలకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ర్యాలీ ప్రారంభించడానికి? ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు సహకారాలు అంటే అతన్ని పిలిచి సార్ని జెండా ఊపించి కొబ్బరికాయలు కొట్టించి అక్కడ దేవస్థానం కానీ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి సార్ని ఇన్వైట్ చేసినాం. ఖచ్చితంగా మీరు ఉండాలి సార్, మీ పరిపాలనలో బ్రహ్మాండంగా ఇదైంది, ఇక్కడ మీరు డెవలప్మెంట్ సూర్యాపేట జిల్లాను కూడా చాలా అద్భుతంగా తయారు చేసినారు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా, సరే గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మీరు ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఉండాలి, మాకు మీరు దగ్గరుండి మమ్మల్ని పంపించాల్సిందిగా అందరం కలిసిపోయి సార్ క్యాంప్ ఆఫీస్కి పోయినాం. అందరం 20-40-50 మంది రైతులం పోయినాం, సార్ని కలిసినాం, మాకు టైం ఇచ్చిండు, కూర్చోబెట్టిండు. మరి అంత దూరం పోతున్నారు, మరి మీకు ఇబ్బంది కాదా ఎండకు అది ఇది అని అన్నాడు. అంటే లేదు సార్ మేము అందరం కలిసిపోదాం అనుకున్నాం, మీరు ఏం లేదు సార్ మాకు వచ్చి జెండా ఊపి మమ్మల్ని అందరినీ పంపించే ఏర్పాటు చేయండి, మమ్మల్ని అక్కడి నుంచి కొనసాగించే ఉపాయం చేయండి, తర్వాత మేము అన్నీ సిద్ధం చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం, మీరు రావాలి సార్, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం, మీరు ఇంత అభివృద్ధి చేసిర్రు, మాకు ఇంత ఇది చేసిరు కాబట్టి ఖచ్చితంగా రావాలని అతన్ని అడిగినాం. సార్ని అడిగితే వస్తా అని చెప్పిండు, రేపు టైం కూడా ఇచ్చిండు మా కోసం, రేపు 8-8:30కు సార్ వస్తాడు, దండమైసం కాడ జెండా ఊపి అందరం వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, కేసీఆర్ స్పీచ్ వినడానికి అంత దూరం వెళ్తున్నారు, ఏం మాట్లాడతారు అనుకుంటారు కేసీఆర్ రైతుల గురించి? రైతుల గురించి ఇంత మునుపు మంచిగా జరిగినది కాబట్టి మేము మళ్ళీ ఒకసారి ఆయనను గెలిపించుకోవడం కోసం, ఆయనని కలవటం కోసం రైతులకు ఆయన ఉన్న 10 సంవత్సరాలలో మంచిగా కలిసి వచ్చింది. వాటర్ కానీ అన్నీ కానీ మంచిగా వచ్చినాయి. రైతు బంధువు కూడా బాగాలేదు, రైతు భరోసా కూడా టైం టు టైం అనేది జరగడం జరిగింది. దానివల్ల మేము రైతులం సమిష్టిగా అందరం కూడి మాట్లాడుకొని ఖచ్చితంగా మనం కలిసి రావాలి అనే దానితో మేము అక్కడికి అంత లాంగ్ దూరం వెళ్ళటం నిర్ణయం తీసుకున్నాం. ఇంకా అన్నీ మాకు అన్ని దాదాపు ఖర్చు కూడా మీకు రోజు పశుగ్రాసం అవుతుంది, వాటర్ అవుతుంది, పోవాలన్నా మధ్యాహ్నం ఇవన్నీ కూడా మీ సొంతంగానే చందాలు వేసుకున్నారా? ఎట్లా? మా సొంతంగానే అన్ని పైసలు పోయినా ఏం లేదనే ఉద్దేశంతో తాళ్ళు బండ్లకు కూడా ఏమైనా రిపేర్ ఉంటే అన్నీ కూడా చేయించుకొని సొంతంగా డబ్బులు పెట్టుకొని తెచ్చుకొని కూడా మేము మా సొంతంగానే చేసుకొని పోదానికి కూడా సిద్ధంగా అయ్యి మాట్లాడుకొని మేము ఆయన కలవడం కోసం మరి సభకు అంత లాంగ్ పెట్టాలనే ఉద్దేశంతోనే మా పశువుల రైతులు అనేది చూపించాలనే ఉద్దేశంతోనే మేము చేరటం జరుగుతుంది. ఆ సభ ప్రకారంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ని కూడా పిలుచుకొని అందరినీ సమిష్టిగా మాట్లాడుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కూడా కేసీఆర్ రైతుల కోసం ఎంతో చేశారు, కానీ అటువంటి మహానేత ప్రసంగం వినడానికే రైతులందరం కలిసి కూడా చందాలు వేసుకొని తమ ఎడ్ల బండ్లను రిపేర్ చేసుకొని ఒక గులాబీ, ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సపోర్టర్స్గా నిలవడానికి తమ ఎడ్ల బండ్లను మొత్తం కూడా పింక్మయం చేశాము. ఆ పింక్ కలర్లోనే ముస్తాబు చేసిన బండ్లతోనే తాము అక్కడికి వెళ్తున్నాము. సో కేసీఆర్ హయాంలో రైతులకు అన్ని విధాలుగా బాగు జరిగింది, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అటువంటిది ఏం జరగట్లేదు. సో దానికి కేసీఆర్ని సపోర్ట్ చేయడం కోసమే అంత దూరం కూడా మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. సో ఖచ్చితంగా వెళ్ళి తీరుతాము. కేసీఆర్ కేసీఆర్ సభలో ప్రసంగించే ప్రతి ఒక్క మాటను కూడా విని అవి వచ్చి కూడా తమ గ్రామాలలో అందరికి కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే తమ ఇక్కడికి వెళ్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా రేపు ఉదయం తమ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు తమ ర్యాలీని ప్రారంభిస్తారు. ఉదయం దండుమైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తమ ప్రయాణం అయితే కొనసాగిస్తాము. సో ఇది కేసీఆర్ మీద అభిమానం అదేవిధంగా రైతుల పక్షపాతి అయిన బీఆర్ఎస్ పార్టీకి తమ కృతజ్ఞతను తెలియడానికే తాము ఎడ్ల బండ్ల ప్రయాణంలో బహిరంగ సభకు వెళ్తున్నామని కూడా రైతులు చెప్తా ఉన్నారు.